బిగ్ బాస్ తమిళ్ గ్రాండ్ ఫినాలే కూడా తెలుగులో మాదిరిగానే రసవత్తరంగా సాగింది. కాకపోతే తమిళ్ బిగ్ బాస్ విన్నర్ గా అమ్మాయి ట్రోఫీ గెలుచుకోవడం ఈసారి సరికొత్త సెన్సేషన్. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అర్చనా రామచంద్రన్ అనే టీవీ సీరియల్ నటి సీజన్ 7 ట్రోఫీ గెలుచుకున్నారు. కమల్ హాసన్ విన్నర్ ను ప్రకటించే ముందు కాస్త టెన్షన్ పెట్టి చాలా సింపుల్ గా బిగ్ బాస్ విన్నర్ చేయి ఎత్తి ప్రకటించేశారు. రన్నర్ అప్ గా డాన్సర్ కొరియోగ్రాఫర్ అయిన మణిచంద్ర నిలిచారు. అయితే ఈ అర్చనా రామచంద్రన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే నాటికే అప్పటికే పాత కంటెస్టెంట్లు సెటిల్ అయిపోయారు. పాపులారిటీ పరంగా బయట అర్చనాకు కొంత క్రేజ్ ఉంది. ఇక ఫైనల్ కు చేరిన డాన్సర్ మణిచంద్ర అలాగే మాయాకృష్ణలతో పాటు మిగతా కంటెస్టెంట్లు కూడా ఈమెను టార్గెట్ చేశారు. అయితే సేమ్ టు సేమ్ తెలుగులో మాదిరిగానే తమిళ్లో కూడా ఆడియన్స్ సింపతికే పట్టం కట్టారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అర్చనను బయటకు పంపేందుకు తెగ ప్రయత్నించారు పాత కంటెస్టెంట్లు. కానీ తన గేమ్ తో ఆడియన్స్ మనసు గెలుచుకుంది అర్చన. పైగా నిజాయితీగా ఆడింది. ఇక అర్చనకు ఇతర కంటెస్టెంట్ల నుంచి మొదట సపోర్ట్ రాకున్నా కూడా మాయాకృష్ణన్, పూర్ణిమ అపోనెంట్స్ కాస్త అర్చనకు మద్దతుగా నిలిచారు. దీంతో అర్చనకు రోజు రోజుకి బయట ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. చివరకు హౌస్ మొత్తం టార్గెట్ చేసిన అర్చన విన్నర్ గా నిలిచింది. విన్నర్ గా 50 లక్షల చెక్ ను అందుకున్నారు ఆమె అదృష్టం కొద్దీ మనీ బ్యాగ్ ను ఎవరూ తీసుకునేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. ఇటు బిగ్ బాస్ టీం కూడా విన్నర్ కు అన్యాయం జరగకుండా వ్యవహరించింది. తెలుగులో మాదిరిగా టెన్షన్ పెట్టేందుకు, విన్నర్ ప్రైజ్ మనీలో కోత పెట్టేందుకు ఎలాంటి టాక్టిక్స్ చేయలేదు. అలాగే అర్చనకు 15 లక్షల ఫ్లాట్ తో పాటు 8 లక్షల విలువైన కారును కూడా విన్నర్ కేటగిరీలో అందుకున్నారు. ఇంతకీ ఎవరి అర్చన అంటే ఈమె మొదట సన్ టీవీలో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. వీజేగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2021లో రాజారాణి సీజన్ 2 సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇన్స్టాలో కూడా ఈమెకు ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఎక్స్ప్రెషన్స్ తో యాంకరింగ్ ఇరగదీయడం అర్చన స్పెషాలిటీ. ఈమె కామెడీ రాజా కలక్కల్ రాణి ద్వారా కాస్త గుర్తింపు తెచ్చుకున్నా కూడా రాజారాణి సీరియల్ తోనే తెగ పాపులర్ అయింది. అయితే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళతానంటే ఆమె తండ్రి వద్దని వారించారు. అందులో లవ్ వైఫర్లు పెట్టుకుంటారు. గత సీజన్ మాదిరిగా పరువు పోతుంది, వద్దు అని చెప్పారు. కానీ తనకు ఇష్టమైన షో అని ఎలాంటి ట్రాక్లు లేకుండానే తాను గెలుస్తానని చెప్పింది అర్చన. చివరకు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగానే 2-3 వారాల్లోనే ఇంటికి పంపించేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ అందరూ వెళ్ళినా కూడా అర్చన నిలిచింది. అయితే అర్చన కంటే కూడా పాపులర్ అయిన మాయాకృష్ణన్ 3వ స్థానానికి పడిపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ మాత్రం అంచనా లేకుండా వచ్చిన అర్చన తన తెలివితో నిజాయితీగా ఆడి గెలుచుకుంది. కానీ చాలా మందికి మాత్రం ఈ మణిచంద్ర లేదా మాయాకృష్ణన్ విన్నర్ అవుతారని భావించారు. కానీ సింపతికి ఎంత వెయిట్ ఉందో తమిళ ప్రేక్షకులు కూడా రుజువు చేశారు. తెలుగులో అతిగా ఈగో చూపించిన వారంతా కూడా ఓడిపోయారు. చివరకు పల్లవి ప్రశాంత్ సెంటిమెంట్ సాయంతో ట్రోఫీ గెలుచుకున్నాడు. తమిళ్లో కూడా అర్చనను బయటకు పంపేయాలనుకున్న వారంతా వెళ్లిపోయారు. చివరకు లేటుగా వచ్చిన ఏకంగా ట్రోఫీతో మొత్తం 75 లక్షలు విలువ చేసే ఫ్లాట్, డబ్బు అలాగే కారు కూడా ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆమెకు వారానికి 2 లక్షల మేర పారితోషికం కూడా అందింది. ఈ లెక్కన మొత్తం 2 కోట్ల పై మేర డబ్బును సంపాదించుకుంది అర్చన. ఈ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత తనను గెలిపించిన ప్రేక్షకులకు, హోస్ట్ కమల్ హాసన్ కు కృతజ్ఞతలు చెప్పుకుంది. మా నాన్న నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొద్దని ఒత్తిడి చేశారు. చివరకు నేను వెళతానంటే పంపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను గెలవడానికి ప్రేక్షకులు ఎంత కారణమో నా తోటి కంటెస్టెంట్స్ కూడా అంతే కారణమంటూ ఎమోషనల్ అయింది. కొద్ది రోజుల పాటు తన కుటుంబంతో గడిపిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలియజేశారు ఆమె. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లేటుగా వచ్చిన కంటెస్టెంట్, అది కూడా ఓ ఫీమేల్, బిగ్ బాస్ 7 విన్నర్ అయింది. మరి ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ ఆమెపై ఉన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.